హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారో? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి ముచ్చట ఏంటంటే, మా ఇంటి ముంగట ఆంటీది బ్యాంకు పాస్బుక్ అయిపోయిందంట. కొత్త పాస్బుక్ కావాలి సరిత, నాతో పాటు నువ్వు కూడా రా అని చెప్పేసి నన్ను ఈ బీహార్ బ్యాంకుకి అయితే పట్టుకుపోయింది. నాకేమో మన దగ్గరనే బ్యాంకుకి పోవాలంటే అట్టట్ట భయం అవుతుంది. ఇక ఈ బీహార్ బ్యాంకుకి వచ్చి నేనేం మాట్లాడను, ఆడ నేనేం చేయను ఆంటీ అంటే, ఏం కాదు నువ్వు రా, నాకు తెలియదు అని చెప్పి ఆంటీ తీసుకుపోయింది. ఇక ఆడికి పోయినాక కొత్త పాస్బుక్ కావాలని చెప్పేసి మేనేజర్ని అడిగితే ఒక చిన్న అప్లికేషన్ లెటర్ రాయమన్నాడు. ఇక కింద మీద పడైతే అప్లికేషన్ లెటర్ ఇంగ్లీష్లో రాసి ఆయనకు సబ్మిట్ చేస్తే కొత్త పాస్బుక్ ఇచ్చిండు. నేనైతే ఎప్పుడు ఏటీఎంలో కార్డుకించి పైసలు కూడా తీయలే. ఇగో ఈడనంట బార్ కోడ్ ఉంటుందంట, అలా పాస్బుక్ పెడితే మన ట్రాన్సాక్షన్ మొత్తం ప్రింట్ తీసి బయటికి పంపిస్తుందంట. ఇక మా ఆంటీ పాస్బుక్ మీద కూడా ఆమె ట్రాన్సాక్షన్స్ మొత్తం ప్రింట్ తీసి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చూస్తుండు కదా. 3 పాస్బుక్లు, ఒకటేమో ఫస్ట్ బ్యాంకు అకౌంట్ తీస్తారుగా అప్పుడు తీసిన పాస్బుక్, ఇంకొకటి వచ్చేసేమో ఈ మధ్య కాలంలో అయిపోయిందన్న కదా ఆ పాస్బుక్, ఇంకొకటేమో కొత్తది ఇప్పుడు ఇప్పించిన. ఇక బ్యాంక్ నుంచి ఆ పాస్బుక్ తీసుకున్నాక ఇద్దరం అయితే బయటికి వచ్చినాం. నేను అన్నాను కదా ఆంటీ ఎప్పటి నుంచో బాలకృష్ణ విపింగ్ క్రీమ్ తెమ్మంటే తెస్తలేడు. ఇక ఈడ ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు కదా, కహల్గాన్ పోయి ఆ బేకరీ షాప్లలో అడుగుదాము. ఒకవేళ మన మీద దయ అవ్వద్దని కలిగితే ఒక 1 kg 2 kgs విపింగ్ క్రీమ్ ఇస్తారు. నేనైతే కేక్స్ ప్రాక్టీస్ చేసుకుంటా. బాలకృష్ణ 3-4 సార్లు బాగల్పూర్ పోయాడు, ఆయన చెప్పినా కూడా పట్టించుకుంటలేడు అని చెప్పేసి ఆంటీకి చెప్తే, సర్లే పద సరితా ఇంకా చూద్దాం ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి అంటే, ఇక నేను ఆంటీ ఇద్దరం కలిసి అయితే కహల్గాన్కి పోతున్నా. ఒక ఆటో ఎక్కినాం, చిన్నదే, ఇక్కడ ఛార్జింగ్ పెట్టే ఆటోస్ అంటారు కదా అట్లా ఉంటాయి అనమాట. దీంట్లో ఒక 4 అయితే పడతారు, కాకపోతే చాలా ఫ్రీగా ఉంటాయి. ఈ ఆటోలో పోతే మనకు మంచిగా జర్నీ చేసి వచ్చే వరకు వామిటింగ్స్ అవ్వడం అయితే కంపల్సరీ, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. చూస్తున్నారు మేము రోడ్డు మీద పోతున్నాం ఆటోలో కూర్చొని. ఇదంతా హైవే రోడ్ అన్నట్టు, బీహార్ హైవే రోడ్ ఎంత మంచిగా ఉందో చూస్తున్నారు కదా. అస్సలు గటుకులు కానీ ఆ రోడ్డు మధ్యలో ఇటుకలు కానీ ట్రాఫిక్ కానీ ఏముండదు, అంత మంచిగా ఉంటుంది రోడ్లో. నేను ఎక్కువగా బయటికి రాకపోవడానికి రీజన్ కూడా ఈ రోడ్లే అండి. ఈ రోడ్లు ఇంత గతుకులుగా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎట్లా పిల్లల్ని తీసుకొని బయటకు వస్తాం చెప్పండి. ఇక్కడ ఆటోలు బస్సులు ఏమి ఉండవు. ఈ ఛార్జింగ్ ఆటోలు ఉన్నాయి కదా, ఇవి కూడా మా అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోతాయి, అంతకన్నా ఎక్కువ దూరం అయితే పోవు. మనం ఈ ఆటోలో కూర్చొని ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేసినాం అనుకో, మనం ఆటో దిగేసరికి పొద్దుగాల తిన్నదంతా ఆడ తక్కుతాము. అట్లుంటాయి అనమాట బీహార్ రోడ్లో. ఇక బస్సులు అయితే అస్సలే ఉండవు. మరి ఇక్కడ జనాలు అందరు ఎట్లా పోతారు అంటే, ఏమైనా రైళ్ళకి పోతారు. ఇక సొంత కారు మాట్లాడుకోవాలి. ఇప్పుడు 30 కిలోమీటర్లు పోవాలనుకో, పొద్దుగాల 5 గంటలకు స్టార్ట్ అవుతారు. ఇక ఆ 30 కిలోమీటర్లు జర్నీ చేసి వాళ్ళ పర్సనల్ పని చూసుకొని ఇంటికి వచ్చే వరకు అయితే సాయంత్రం 6 అవుతుంది, లేకపోతే కొన్నిసార్లు 10 కూడా అవుతుంది. అట్లుంటే ఇక బీహార్లో రోడ్లను వచ్చారా, ఈడ ట్రాఫిక్ని కూడా ఎవ్వరు పట్టించుకోరు, ఎందుకు చెప్పాలి కానీ. ఇక నాకు కూడా పిల్లల్ని తీసుకొని రోడ్ల మీద మనం ఏం జర్నీ చేస్తాం చెప్పండి. ఇగో ఇది మనకు పక్కనే అనమాట, ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మేమున్న ప్లేస్ నుంచి. ఇక చూసిండ్రా వర్షం పడి మొత్తం బురద పుడుతుంది రోడ్డు మొత్తం. అంటే ఈ అన్న రోడ్డు మధ్యలోనే ఆపి ఆయన బండి అయితే నిమ్మలంగా రిపేర్ చేసుకుంటుండు. ఓ అన్న ఎదురుగా నుంచి బండ్లు వస్తున్నాయి, పక్క నుంచి బండ్లు వస్తున్నాయి, సైడ్ కన్నా పెట్టుకొని రిపేర్ చేయి అని చెప్పి చెప్పేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరు ఎట్లా పోతే నాకేం లే అని చెప్పేసి ఇక బీహార్ వాళ్ళు అయితే అనుకుంటారు. ఇగో నేను ఆంటీ ఇద్దరం అయితే ఆటోలో కూర్చున్నాక మా పరిస్థితి చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది. ఇక ఆంటీ ఏం చేసిందంటే రైట్ హ్యాండ్ అయితే పట్టుకుంది గట్టిగా. నేనేం చేసిన అంటే ఆంటీ చేయి గట్టిగా పట్టుకున్నా, ఒక చేతిలోనేమో ఫోన్ పట్టుకున్నా. అగో మమ్మల్ని అటు ఇటు ఇటు అటు అయితే ఈ ఆటో మొత్తం కుదిపేస్తుంది. ఇక మనం చిన్నపిల్లల్ని తీసుకొని రావాలంటే ఇక కష్టమే. అందుకే ఇక్కడ బీహార్లో రోడ్లు బాగుండవు కాబట్టి నేను ఒక్కసారి కూడా బయటికి రాను. ఇక పక్కనే కదా కిలోమీటర్ ఉంటుంది, కూరగాయలు మంచిగా తెచ్చుకోవచ్చు అని నా పెళ్ళైన కొత్తలో 3-4 సార్లు వచ్చిన. 3-4 సార్లు వస్తే ఈ ట్రాఫిక్ని చూసి ఈ జనాలు అసలు మొత్తం నోట్లో అవి తంబాకు అవంటాయిగా అవన్నీ తింటారు. ఆ మార్కెట్లో పోతే మన కాళ్ళ మీద ఉంచేది కూడా తెలియదు, కొన్నిసార్లు మన మీద కూడా ఉంచుతారు. అగో అట్లా తింటారు కాబట్టి
ఇక నేనైతే ఎప్పుడు కూడా బయటికి వచ్చే ధైర్యం అయితే చేయలేదు. ఇందాక చూసింది కదా అంబులెన్స్ ఎట్లా పోతుందో, అది పోవడానికి ఎంత ఇబ్బంది పడుతుందో. మన దగ్గర అంబులెన్స్ ఎక్కడో దూరంగా ఉంటే మనం రోడ్డు మీద ఉన్నామనుకో ముందే పక్కకు జరుపుకుంటాం, అంబులెన్స్కి ఇబ్బంది కావద్దని. ఇక్కడ ఏంటంటే అంబులెన్స్లో ఎంత సీరియస్ ఈ మనుషులు ఉన్నా కూడా సరే, ఎంత సీరియస్ కండిషన్ ఉన్నా సరే, అంబులెన్స్ ఆడ ఆగిందనుకో రూట్ అయితే ఎవ్వరు క్లియర్ చేయరు ముందుకు వచ్చి. ఇంకా మీదికించి అయితే ఆ బండి, కారు, సైకిల్ వచ్చి ఇంకా అంబులెన్స్కి అడ్డం పెడతారు. ఇదే కాదు ఎక్కడైనా కూడా ఇట్లనే ఉంటుంది ఈ బీహార్ల రోడ్లు. ఈ జనాలు కూడా ఎవ్వరు పట్టించుకోరు. మళ్ళీ ఇక్కడనేమో అందరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఉన్నోడేమో ఉన్నట్టు, లేనోడేమో లేనట్టు అట్లుంటుంది అనమాట. ఇక నేను అయితే ఒక షాప్కి వచ్చి ఒక భయ్యకి చెప్పిన మాకు విప్పింగ్ క్రీమ్ కావాలంటే, మేడం నేను రేపు పొద్దుగాల తెచ్చిస్తాను మీకు అని చెప్పి అంటే, ఇక సర్లే అని చెప్పేసి నేను బయటికి వచ్చిన. ఇక ఆంటీ ఏం చేసిందంటే, సరిత నేను పొద్దుగాల పూజ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి తినలేదురా, నాకు మస్తు ఆకలి అవుతుంది, గిడ మంచిగా చార్జ్ చేస్తారు తిందాంపా అన్నది. నాకేమో ఈ బీహార్లో ఈ రోడ్లని, ఆ మనుషులని, వీటందరినీ చూస్తేనే కడుపులో తిప్పుతుంది, బయట అస్సలు తినబుద్ధి కాదు. ఇక ఈ ఆంటీ ఏమో చాట్ తిందామంటుంది. ఇక అంకుల్ లేడు కదా, బయటికి వచ్చినాం. ఆంటీకి కూడా బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకేమో మన దగ్గర అంటే ఇష్టం, ఆమెకేమో ఇది ఓన్ ప్లేస్ కదా ఈడంటే ఇష్టం. ఒక చాట్ అయితే చెప్పింది, దాంట్లో బఠానీలు, గిత్త మిక్చర్, కొంచెం పెరుగు, కొంచెం కారం వేసిండ్రు. చాట్ అని తినమని ఇచ్చాడు, అంత బాగానే ఉంది. కానీ వీళ్ళు స్టీల్ ప్లేటు, స్టీల్ స్పూన్ ఇచ్చారు. నాకేంటంటే కొంచెం అట్లా ఉన్న వాతావరణంని చూసి తర్వాత ఇట్లా ఈ స్టీల్ ప్లేటు, స్టీల్ స్పూన్ ఇస్తే నాకు అంతగా తినబుద్ధి కాదు. ఇక వాతావరణం చూడంగానే నాకు అస్సలే వద్దని చెప్పిన. ఇక మా అంటే ఏమో నువ్వు తినకపోతే నేను ఒక్కదాన్ని ఎట్లా తినను, అది ఇది అని చెప్పేసి ఆంటీ అన్నది. ఇక సర్లే అని చెప్పేసి ఆంటీ ఒక ప్లేట్ తీసుకుని నాకు కూడా ఒక ప్లేట్ కొనిచ్చింది కదా. ఇక కొనిచ్చినాక మళ్ళీ తినకపోతే మంచిగా ఉంటుంది కదా అని కొంచెం తిన్నాక మిగతాది అయితే అస్సలు పోవట్లేదు. నాకు వద్దా అంటే అని చెప్తే ఇక సర్లే వదిలేసేస్తా అని చెప్పింది. ఇక పోవడానికి అయితే మళ్ళీ ఆటో కాడికి వచ్చినాం. చూస్తున్నారు కదా, ఇక బీహార్లో వీళ్ళని ఇచ్చి ఆటోని నడపమని ఇస్తారు. వాళ్ళ అమ్మ నాన్న వేరే పని చేసుకుంటారు, నాన్న కోసం కొన్ని ఆటో ఏమో పిల్లలకి ఇచ్చి నడపమని చెప్తారు. ఇక్కడ పోలీసులు ఎందుకు పట్టుకోరో ఏమో నాకు అది కూడా అర్థం కాదు. ఆయన ఇంట్లో ఉండే పేరెంట్స్ పట్టించుకుంటే బయట ఉండే జనాలు కూడా ఎందుకు రాను చిన్నపిల్లదానివి ఎందుకు నడుపుతున్నావు అని అడుగుతారు. కానీ ఇక్కడ అందరినీ అట్లనే కదా, ఎవరు పట్టించుకోరు. ఇక మా ఆంటీకి అయితే పాస్బుక్ ఇప్పించిన, ఇక ఇంటికి వచ్చిన వీడియో అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.